హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో 1 కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీ మాల్పువాకి సింపుల్ వెర్షన్ అనమాట. సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఏ పండగలకైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకునే రెసిపీ ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో ఒక అరకప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి. పంచదార అనేది మీరు మీ స్వీట్నెస్ తగినట్లు పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి ముందు కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. పాలు అనేవి చల్లగా అవ్వాలి, వేడి పాలు వేయకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 గంటల వరకు బాగా నాననివ్వాలి పిండిని. చూడండి, ఇలా చక్కగా ఒక 3 గంటల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని, మీరు పాలు అనేవి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, అలాగే బాదం పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి. ఇది సోంపు 1 అర టీ స్పూన్ సోంపు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత యాలక్ పొడి 1 అర టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో క్రంచీగా తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా లోతుగా గరిటెలు ఉంటాయి కదా, లేదా ఒక చిన్న కూర కప్ అయినా ఏదైనా తీసుకొని ఈ గరిటెతో ఆయిల్లో మనం వేసినప్పుడు ఒకే ప్లేస్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడి ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఇప్పుడు ఈ గరిటెతో ఒకే ప్లేస్లో ఇలా వేసుకోవాలన్నమాట, కదపకూడదు. ఇంకా ఒకే ప్లేస్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా వేసుకొని నూనె పైన తేలిన తర్వాత ఇలా 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెట్టద్దు, తొందరగా వేగిపోతాయి, కలర్ అనేవి వచ్చేస్తాయి. లేకపోతే లోపల వరకు సరిగ్గా ఫ్రై అవ్వదు, ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి 2 వైపులు తిప్పుతూ. చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. 2 ఇలా గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ మనం గట్టిగా నొక్కి పెడితే ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని టిష్యూ పైన వేసుకుంటే మనకి బాగుంటుంది. అదేవిధంగా చూడండి, ఇవి కూడా మంచి కలర్ అనే వచ్చాయి. ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే మనకి సరిపోతుంది చక్కగా. చూడండి, మనకి మాల్పువా రెడీ అయిపోయింది. మాల్పువాకి సింపుల్ వెర్షన్ అనమాట. ఇలా పిండి నానబెట్టుకోవడం వల్ల ఇలా లోపల లేయర్స్గా వచ్చి బాగా కుక్ అవుతుంది. ఇలా నోట్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో పాలు వేసి కలుపుకున్నాం కదా, నట్స్ కూడా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.